ఒంగోలు గోపాలనగరం 1వ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లివారి దేవస్థానమునందు గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కన్నులారా వీక్షించారు. ఈ సందర్భంగా గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉంచి కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీమాన్ నల్లూరి తేజ ఫణీంద్రాచార్యుల అర్చకత్వంలో జరిగిన కళ్యాణ మహోత్సవం ఆద్యాంతం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అమ్మవారి పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి పూజా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో గోపాలనగరం 1వ లైన్లో వేంచేసి ఉన్నటువంటి గోపయ్యరాజు సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో గత 30 సంవత్సరముల నుంచి కూడా నిర్విరామంగా మాఘ పౌర్ణమి రోజు గోపయ్యరాజు సమేత లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణము జరుగుతూ ఉన్నది. గత 3 సంవత్సరముల నుంచి కూడా పౌర్ణమికి ముందు రోజున శ్రీనివాస కళ్యాణము సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పుష్పయాగము కూడా జరుగుతూ ఉన్నది. అలాగే నిన్నటి రోజున కూడా ముందుగా శ్రీనివాస కళ్యాణము, దానికంటే ముందుగా సుదర్శన హోమము, తదుపరి శ్రీనివాస కళ్యాణము, తదుపరి స్వామివారికి పుష్పయాగము. ఈరోజు ఉదయం పూట నుంచి దేవాలయంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకొని పంచామృతాలతో అభిషేకం గావించుకొని ఉదయం 10:30 నుండి కూడా గోపయ్యరాజు సమేత శ్రీ లక్ష్మీ తిరుపతాంబ అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగినది. ఈ దేవస్థానం నిర్మించిన కాడి నుంచి కూడా బాగానే చేసుకుంటున్నాము. ఇప్పటికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ భక్తులు ఇచ్చిన విరాళంతో ఏటా 10,000 మందికి భోజనాలు చేస్తున్నాము. ఈ భక్తులు ఇచ్చిన విరాళంతోనే మేము చేయగలుగుతున్నాము. ఈ 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా అమ్మవారికి బాగా చేసుకుంటున్నాం. ఈ అమ్మవారి సేవ చేసేదానికి ఈ ఆడపిల్లకాయలు కూడా సహకరించి నాకు ఎమ్మటి ఉండి ఈ కార్యక్రమం జయపథంగా వీళ్ళందరూ నా ఎమ్మటి ఉండి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నాకు కుడిభుజంగా చేశారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి భక్త బృందాలందరికీ మేము నమస్కరిస్తున్నాము. ఇక్కడ గోపాలనగరంలో సుమారు 40 సంవత్సరాల క్రితము భక్తుల యొక్క సహకారంతో భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలో మనకి లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఉంటే మంచిది, మన ప్రాంతం కూడా భక్తి శ్రద్ధలతోటి బాగా ఉంటుంది, అందరూ కూడా నిత్య కళ్యాణంతో బాగా హ్యాపీగా ఉంటారనే ఆలోచనతో ఎంతోమంది భక్తుల సహకారంతో ఇక్కడ ఒక ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గారి కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగనే తదుపరి ప్రతి సంవత్సరం 5 రోజులు ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయితేమి, లేకపోతే ఊరేగింపులు అయితేమి అమ్మవారికి అన్నీ ఎన్నో చేస్తూ ఉన్నాము. దీనన్నిటికీ కూడా భక్తులు ఎంతో సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము దేవస్థానం కమిటీ తరఫున ఎంతో రుణపడి ఉంటాము. భక్తులు కూడా మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకి బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాము. నగరం 1వ లైన్లో శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి ఆలయం ఉందండి. గత 30 సంవత్సరాలుగా తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణము జరుపుకుంటున్నాము. గత 3 సంవత్సరాల నుండి శ్రీనివాస అనుగ్రహం వల్ల శ్రీనివాస పద్మావతి కళ్యాణం కూడా జరుపుకుంటున్నాము. నిన్నటి రోజున సుదర్శన హోమం, శ్రీనివాస కళ్యాణం జరుపుకుంటున్నాము. భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదములు నిన్నటి రోజున స్వీకరించినారు. ఈరోజు తిరుపతమ్మ కళ్యాణం, గోపయ్య స్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ భోజనాలు జరుగుతున్నవి, అన్నదానం జరుగుతున్నది, అన్న సంతర్పణ జరుగుతున్నది. కావున గత 30 సంవత్సరాల నుండి బత్తుల ఎల్లమందయ్య ఆధ్వర్యంలో జరుగుతున్నవి.
మేమందరము స్వామివారి సేవకులుగా సేవ చేసుకుంటున్నాం.